మీ దగ్గర పాత రూపాయి నోట్ ఉందా? అయితే మా హోటల్కి రండి. బిర్యానీ పార్సల్స్ తీసుకెళ్ళనంటూ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది తాడేపల్లిగూడెంలోని ఒక హోటల్. ఇక బిర్యానీ ప్రియులు ఆగుతారా? ఎక్కడెక్కడి నుంచో పాత రూపాయి కాగితాలు తీసుకుని ఎగబడ్డారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది రావడంతో వాళ్ళని అదుపు చేయడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ చివరికి చేతులెత్తేసింది హోటల్ యాజమాన్యం. టైం లిమిట్లో వచ్చి లైన్లో నిల్చుని వేచి ఉన్న అందరికీ బిర్యానీ ఇవ్వాల్సిందే అంటూ యువకులు హోటల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. హోటల్ ప్రమోషన్ అటు ఉంచితే వచ్చిన వారందరికీ బిర్యానీ ఇవ్వలేక నానా తంటాలు పడ్డారు హోటల్ యాజమాన్యం. తాడేపల్లిగూడెంలో ఈ బిర్యానీ రచ్చపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. తాడేపల్లిగూడెంలో రెస్టారెంట్ నిర్వాహకులు రూపాయికే బిర్యానీ ప్యాకెట్ అంటూ ప్రకటించడంతో రెస్టారెంట్ దగ్గర జనాలు పోటెత్తారనే చెప్పుకోవచ్చు. పాత రూపాయి కాగితాలు తీసుకొస్తున్నారు. ఇవి మామూలుగా మనకి ఇప్పుడు దొరకడం కూడా కష్టం. ఇటువంటిది ఇక్కడ చాలామంది మొత్తం మీరు చూస్తే కనుక వీళ్ళందరూ రూపాయి కాగితాలు తీసుకొచ్చారు. ఇప్పుడు వీరు బిర్యానీ అడగమని బిర్యానీ ఇమ్మని అడుగుతున్నారు. కానీ నిర్వాహకులు ఇప్పుడు బిర్యానీ అయిపోయిందని చెప్తున్నారు. అసలు ఇంత ఏమంటే ఏంటిది రూపాయి కాగితాలు ఎంత తీసుకొచ్చారు మీరు? 2 తీసుకొచ్చానండి. ఒకటి ఇద్దామని 2 తీసుకొచ్చాను. ఒకటి బాధ ఒకటి కొంచెం కొత్తది కొంచెం బాధ. బిర్యానీ కోసం తీసుకొచ్చాం. బిర్యానీ ఆఫర్ అని పెట్టారు కదండి, మేనేజ్మెంట్ చేశారు కదా. రూపాయి బిర్యానీ అన్నారు పాత రోడ్డుకి. ఇది బాధ ఏదో ఒకటి ఉంటుందని ఓ బిర్యానీ కోసం వచ్చాం. 12 to 2 అన్నారన్నా. 1 గంటకు వచ్చాం. ఓన్లీ ఒకటికి ఏం లేదు, క్లోజ్ అన్నారు. ఇంకేమన్నారు, వెళ్ళిపోండి అన్నారు. మామూలుగా వచ్చాను బిర్యానీ ఆఫర్ అని కాయింతలు పట్టుకుని వచ్చానండి. మా చెల్లెలు ఇచ్చిందండి, పట్టుకెళ్ళి తెచ్చుగా అని ఇచ్చిందండి మా చెల్లెలు. వచ్చాను, ఇక అయిపోయిందని నేను వెనక్కి వెళ్ళిపోతున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు ఉందన్నారు లేదన్నారు? నేను కనుక్కోలేదండి. మామూలుగా ఇప్పుడే వచ్చానండి. నేను చూసి జనాన్ని చూసి అయిపోయిందేమో వెళ్ళిపోదామని చూస్తున్నాను. అదండి 12 to 2 ఆఫర్ అన్నారు సార్. అందరూ వచ్చారు, స్టూడెంట్లు అందరూ వచ్చారండి. ఓ 30-40 పొట్లాలు ఇచ్చారు. 1 గంట 10 నిమిషాలకి క్లోజ్ అంటున్నారు. మరి 2 గంటల ఆఫర్ అంటే ఆ 2 గంటల కన్నా ఇవ్వాలి. లేదు అలాంటి ఆఫర్ పెట్టలేము అన్న వాళ్ళు పెట్టకూడదు. ఆఫర్ ఇవ్వలేము ఏడవలేము అన్న వాళ్ళు పెట్టకూడదు. ఆఫర్ పెట్టకూడదు. పెట్టామంటే 12 to 2 అన్నారు, 2 గంటల వరకు పెట్టాలి. అదే అయిపోయిందని చెప్పారు. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఏం చేయమంటారు? వెళ్ళిపోతున్నాం. ఇంకేం లేదు కదా. అయిపోయినప్పుడు ఇంకేం చేస్తాం? టైం తీసుకున్నాం. ఇక్కడ నిర్వాహకులతో ఈ రూపాయి కాగితం తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా కొంత ఘర్షణ పడుతున్నారు. వాళ్ళేమో లిమిటెడ్ ఆఫర్ అని చెప్తున్నారు. అంటే వినూత్నంగా తమ వ్యాపార ప్రకటనకు సంబంధించి ఏదైతే వీరు వినూత్నంగా ఆలోచించి వినూత్నంగా చేశారో అది కొంత బూమరాంగ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరంతా కూడా 1 రూపీ నోట్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం లిమిటెడ్ ఆఫర్ పెట్టాం, కొంత టైం పీరియడ్ పెట్టామని చెప్తున్నారు. కానీ వీరంతా మేము తెచ్చాం, లైన్లో ఉన్నాం కాబట్టి ఇవ్వాలని చెప్తున్నారు. తీసుకొచ్చావు నువ్వు? తీసుకొచ్చానండి. 1 గంటన్నరకి. అప్పటికే ఆపేసారు. అప్పటి నుంచి నుంచున్నా ఇక్కడ. ఎవరికి ఇవ్వలేదు. అదండి కావాల్సిన వాళ్ళకి మూటలు పట్టుకుపోతున్నారు. ఉంచున్నా కానీ మాకు ఎవరికి ఇవ్వలేదు. అదండి లేవంటున్నారు. 1 గంటన్నరకా లేవంటున్నారు. 2 దాకా ఉన్నారని చెప్పారు. అక్కడ పోగేసిన రూపాయల నోట్లు తెచ్చి ఇంటికి పోతున్నాం. ఓ చాలా పాతకైతే తెచ్చావు నువ్వు. ఇంత పాతకైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు రూపాయిది? ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? ఎక్కడది? మా ఇంట్లోదేనండి. ఎన్నింటికి వచ్చావు? నువ్వు ఎన్నింటికి వచ్చావు? నేను 12ంటికి వచ్చాను. మరి నీకేవలేదా? అంటే జనం చాలా ఉన్నారండి. ఇప్పుడు దాకా కుట్ల కింద అక్కడ దాకా ఉన్నారండి లైన్. నేను వెళ్ళాక అలాగే ఆగిపోయినాను. ఏమని చెప్పారు మామూలుగా? ఏమలేదండి, ఇస్తాం ఉండమన్నారు అంతే. ఇక అలా నుంచున్నాం అంతే అండి. అంటే రూపాయికైతే తీసుకొస్తే బిర్యానీ ఇస్తాను అంతే. అంతేనా? అంతే. మీరు తీసుకొచ్చారా? ఇది మీకు ఇచ్చారు. మీరు ఎన్నింటికి వచ్చారా? నేను 12:30 వచ్చాను. ఒకటి తీసుకెళ్ళాను. అంటే మీరు రాయలేదు కదా, మీరు రండి. అదే ఇప్పుడు రూపాయి కాగితం తీసుకొస్తే
12 నుండి 2 లోపు అది ఒకళ్ళే మళ్ళీ మళ్ళీ రెవెన్యూ వెళ్తే అందరికి సరిపెట్టాలి కదా భయ్యా. మేము అన్నది లిమిటెడ్ ఆఫర్ అని చెప్పేసి మేము అనౌన్స్ కూడా చేసాం. లిమిటెడ్ ఆఫర్ కూడా అనౌన్స్ చేసాం, మైక్ అనౌన్స్ అన్నీ కూడా. లిమిటెడ్ ఎంత 200 రూపాయలు 200 బిర్యానీ అన్నాం, కానీ 736 బిర్యానీ ఇచ్చాం మేము. ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళు వస్తారు. యజమాని మీరు అవునండి, వచ్చిన వాళ్ళు వస్తాయి. ఇంకా మేము ఇప్పుడు ఇది ఉంది, ఇందులో ఎక్కడ కూడా అంటే షేర్ చేశారు కానీ ఈ ఫ్లెక్సీలో లేదు, మరి ఇందులో లేదు. ఇది ఎక్కడిది? ఇది ఏ గ్రూప్ లో వచ్చి చేశారు? ఫార్వర్డ్ చేయడం వల్ల అందరికి వచ్చింది. ఫార్వర్డ్ చేయడం వల్ల అన్లిమిటెడ్ అనేది ఏం లేదండి దీని మీద. లేదు ఇంకా దీన్ని చూసి మేము వచ్చాం. ఇక్కడికి వచ్చాక బ్యాండ్రోలో ఏముందంటే అన్లిమిటెడ్, మామూలుగా అక్కడ లిమిటెడ్ అని ఉంది అన్నారు. దీన్ని చూసుకుని మేము వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి లిమిటెడ్ అన్నారు. గట్టిగా వచ్చి 1 అవర్ అయింది మేము అందరం వచ్చి. మరి దీన్ని బట్టి ఇంకా మీరే చెప్పాలి. 1 గంటకు వచ్చాం, 1 గంట నుంచి ఇక్కడ ఉన్నాం. మొత్తం ఇక పాత నోట్లు, ఈయన కూడా 3 నోట్లు తీసుకొచ్చాడు, 3 రూపాయల నోట్లు. మరి ఒకటే అన్నప్పుడు 3 ఏం తెచ్చావు నువ్వు? తెచ్చామని ఉంటాయని. ఒకటి కాకపోతే ఒకటేనా? ఒకటి కాకపోతే ఒకటి కాదన్న, మధ్యగా మా వాళ్ళకి వచ్చారు వేద్దామని. ఇది ఎవరి దగ్గర తీసుకున్నట్టున్నాను. ఓకే ఏదేమైనా కానీ ఇక్కడ తాడేపల్లిగూడలో మనం చూసుకుంటే కనుక తమ వ్యాపార అభివృద్ధికి, తమ రెస్టారెంట్కి సంబంధించి కొంత వినూత్నంగా ప్రజల్లోకి వెళ్దాం అనుకుని ఏదైతే ఈ ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ ఉన్న నిర్వాహకులు ఉన్నారో రూపాయికే బిర్యానీ ఇస్తామని చెప్పారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టామని చెప్తున్నారు. రూపాయి కాగితానికి బిర్యానీ అని చెప్పారు. ఇక్కడ ఫ్లెక్సీ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం ఇవన్నీ కూడా తోసేశారు జనాలు. రూపాయికే బిర్యానీ అన్నారు. 12 నుండి 2 వరకు, 12 నుండి 2 వరకు అని ఇందులో చెప్పారు. కానీ చూస్తే అంటే వాట్సాప్లో షేర్ అయిన పోస్టుల్లో మాత్రం టైం పీరియడ్ లేదని చెప్తున్నారు. కానీ ఈ పాత రూపాయి నోటు తెచ్చిన వారికి బిర్యానీ ఇవ్వబడను. ఫ్లెక్సీలో ఉంది అది, రూపాయికి బిర్యానీ, పాత రూపాయి నోటు తెస్తే బిర్యానీ. ఇక్కడ చూస్తే కనుక వీరంతా కూడా పాత రూపాయి నోట్లు తీసుకొచ్చారు. కాకపోతే టైం కొంత ఇదైంది. మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఈ కర్రలు ఇవన్నీ ఫ్లెక్సీలు చూస్తే ఎంత హడావుడిగా ఇక్కడ కార్యక్రమం జరిగిందనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం అంటే ఇలాంటి వ్యాపారానికి సంబంధించి, ఇలా వ్యాపార అభివృద్ధికి సంబంధించి జనాల్లోకి వెళ్ళడానికి చేసింది. కానీ జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీరంతా గొడవ చేస్తున్నారు. ఇందులో ఎవరన్నా కొంత ఆగ్రహంతో ఉన్నా, కోపంతో ఉన్నా కూడా జరగరాని పరిస్థితులు జరిగే అవకాశం ఉంటుంది. కనీసం ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు. నిర్వాహకులతో ఇందాక మాట్లాడించేవారు బంధువులు 760 బిర్యానీ ప్యాకెట్లు అంటే సుమారుగా 800 మంది లైన్లో నుంచి ఉంటే వాళ్ళని ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేరు, కనీసం వారిని కంట్రోల్ చేసేవారు లేరని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక 50-100 మంది ఇక్కడ ఉన్నారు. వీరంతా కూడా నోట్లు తెచ్చాం కాబట్టి, మేము 1 గంట నుండి లైన్లో ఉన్నాం కాబట్టి మాకు బిర్యానీ ఇవ్వమని అడిగే పరిస్థితులు ఉన్నాయి. లోపలేమో బిర్యానీ అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి మేము ఇవ్వమని చెప్తున్నారు. సో ఈ ఘర్షణ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా వ్యాపారానికి సంబంధించి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కొంత ఆచితూచి ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా ఇవ్వాలి తప్ప తమ బ్యానర్ వెళ్ళేందుకు, తమ వ్యాపారం ముందుకు వెళ్ళేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం వాసులు హెచ్చరిస్తూ బతిమలాడే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్ బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.